నిపుణులైతే ఈ భాగాన్ని మళ్ళీ తిరిగి బతికించే ప్రయత్నాలు ఏవో చేస్తారంట. వారి ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుందాం. హాయ్ గాయ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 7. సో మీరు స్టార్టింగ్ ఒక క్లిప్ చూశారు కదా. సో అది కొవ్వూరు దగ్గర కుమారదేవం అని ఊరు, మనకి బాగా దగ్గర కొంచెం. సో ఆ ఏరియా అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఎస్పెషల్లీ మొత్తం పెద్ద చెట్టు, అది గోదావరిని ఆనుకొని ఒడ్డున ఉంటుంది. దాదాపు 175 ఏళ్ళ చరిత్ర అయితే ఉందంట ఆ చెట్టుకి. బట్ ఒక రోజు వెళ్ళినప్పుడు నేను అక్కడైతే పిక్స్గా చాలా బాధాకరం. ఎందుకంటే 175 ఏళ్ళు అంటే మాటలా? ఇంతమందిని చూసింది, ఎన్ని పక్షులకి అక్కడ నేర్నిచ్చింది. చాలా సినిమాలను అయితే హిట్ ఇచ్చింది. దాదాపు 108, 100 పైన ఉన్నాయి మూవీస్ కూడా. సో అలాంటి చెట్టు ఈరోజు మార్నింగ్ అయితే పడిపోయింది. ఇది సాడ్ న్యూస్ అనే చెప్పచ్చు. బట్ మూవీ లవర్స్కి అయితే ఆ ప్లేస్ అయితే అందరికీ తెలుసు. గోదావరిలో వచ్చినప్పుడల్లా అక్కడైతే షూటింగ్ అయితే తీస్తారు, ఏదో ఒక సీన్ అయితే తీస్తారు. అల్లరి నరేష్ మూవీస్ అయితే చాలా తీశారు. సో ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అందుకే రోజు చెప్పా, అది కుమారదేవం, అది ఊరు చాలా బాగుంటుంది చెట్టు. బట్ అయితే పడిపోయింది. ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే బంగ్లాదేశ్ ఇన్సిడెంట్. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, షేక్ హసీనా గురించి. సో పారిపోయి ఇండియాలో అయితే తలదాచుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఓవర్ ఫ్లోటింగ్ అని చెప్పొచ్చు. అంటే పాపులేషను అండ్ సంక్షోభం ఏర్పడింది బంగ్లాదేశ్ క్రైసిస్. ఈ ఎందుకు వచ్చిందంటే అక్కడ చాలా రాజకీయ నాయకులు, స్టూడెంట్స్ కొంతమంది, చాలామంది అయితే చనిపోయారు. కొంతమంది అనే కాదు, చాలామంది చనిపోయారు. సో జాబ్స్ లేవు అక్కడేమో, ఆహార ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇక అన్నీ దీని గురించి పట్టించుకునే అసలు ఏమీ లేదు. 4వసారి ఎన్నికైంది షేక్ హసీనా అని. ఇక లాభం లేదని చెప్పి రీసెంట్గా మండే అడ్డం తిరిగేసారు అక్కడ యువత మొత్తం. సో అడ్డం తిరిగేసి ఆ ప్యాలెస్లో ఉన్న పీపుల్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది, అదే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీళ్ళకి. సో అవన్నీ పట్టుకెళ్ళిపోయారు, ఏవి ఫర్నిచరు అన్నీ. అలా జరిగింది. సో ఇది బాధాకరమే. ఇంకా దేశం మొత్తం అల్లకొల్లం అయిపోయింది. నెక్స్ట్ ఇండియా అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.